సెప్టెంబర్ 16 అంతర్జాతీయ ఓజోన్ డేగా మనం జరుపుకుంటున్నాము. ఓజోన్ అనేది భూమికి ఒక గొడుగుగా అభివర్ణిస్తుంటాము. సూర్యుడి నుంచి వచ్చే అల్ట్రావైలెట్ రేడియేషను భూమికి తాకకుండా, భూమికి చేరకుండా అడ్డుకొని భూమిని పరిరక్షించే లేయరే ఈ యొక్క ఓజోన్ లేయరు. ఈ ఓజోన్ లేయరు పలచబడుతుంది, ఓజోన్ లేయర్కు రంధ్రం ఏర్పడుతుంది. దీనివల్ల భూమికి ప్రమాదం, మనుగడకే ప్రమాదం, ప్రజలకు ప్రమాదం అని గుర్తించింది 1980స్లో రీసెర్చ్ వల్ల. ఈ యొక్క రీసెర్చ్ వల్ల గుర్తించిన తర్వాత మనం ఏం చర్యలు తీసుకోవాలి, దీనికి కారణం ఏంటి అని పరిశోధన చేశారు. దీనికి ముఖ్యంగా హైడ్రోఫ్లోరోకార్బన్స్ అండ్ క్లోరోఫ్లోరోకార్బన్స్ కారణమని గ్రహించి వీటి యొక్క సబ్స్టాన్సెస్ని తగ్గించాలని గుర్తించారు. వియన్నా కన్వెన్షన్ దానికి పునాది వేసింది. తర్వాత మాంట్రియాల్ ప్రోటోకాల్ పర్యావరణ ఒప్పందం ఏదైతే ఉందో అది చాలా గొప్ప ఒప్పందం. ప్రపంచ దేశాల మధ్య ఈ యొక్క ఓజోన్ను పరిరక్షించడానికి, ఓజోన్ను తిరిగి నార్మల్ స్టేజ్కి తీసుకురావడానికి ఏం చర్యలు తీసుకోవాలని ఆ యొక్క మాంట్రియాల్ ప్రోటోకాల్ 16 సెప్టెంబర్ 1987లో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. తర్వాత తీసుకున్న అనేక చర్యల వలన ఇప్పుడు ఓజోను పలచబడడం అనేది తగ్గిపోయింది మరియు ఓజోను నార్మల్ స్థితికి కూడా చేరుకుంటుందని రీసెర్చ్ చెప్తున్నాయి. సో ఫ్రమ్ సైన్స్ టు గ్లోబల్ యాక్షన్ అనేది ఈ ఇయర్ థీమ్ ఏదైతే పెట్టారో, అంటే ఒక సైన్స్ ద్వారా, ఒక గ్లోబల్ కమిట్మెంట్ ద్వారా, గ్లోబల్ కోఆపరేషన్ ద్వారా మనము ఎలాంటి ముప్పునైనా ఎదుర్కోవచ్చు అనే దానికి ఇది ఒక చక్కటి ఉదాహరణ.